ప్రభుత్వ నిధులు కలిసి ఈరోజు ఎప్పుడు లేని విధంగా మన మంగళగిరిని కూడా మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఇప్పుడే గౌరవ మంత్రి పెమ్మసాని గారు చెప్పినట్లు మంగళగిరిలో మన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. శ్మశానాల దగ్గర నుంచి కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, లక్ష్మీ నరసింహస్వామి గుడి కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా మీకోసం చేస్తాం జరిగింది. ఆనాడు మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరా, 2019లో కరెక్ట్గా 23 రోజుల ముందల ఒక శాసనసభ్యుడిగా మీ ముందల నుంచిన మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల 5300 ఓట్లతో ఓడిపోయానని. 5 సంవత్సరాలు కష్టపడ్డా, చెమటోర్చా, మీ మనసు గెలుచుకున్నా. ఆనాడు ప్రజలందరిని ఒక్కటే కోరా, నేను ఏ మెజార్టీతో అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి, అది నాకు కొండంత బలం ఇస్తుందని. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టాప్ 3 మెజార్టీతో మీరు నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. అదే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఏ మంత్రి గారితో మాట్లాడినా, కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్తో కానీ ఎప్పుడు మాట్లాడినా, అనామ మంగళగిరి నియోజకవర్గాన్ని మీరు చేయాలి, 91,000 మెజార్టీతో నేను గెలిచాను, బాధ్యత మీ పైన కూడా ఉందని వాళ్ళతో నేను ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేపిస్తాం జరిగింది. నా గౌరవాన్ని మీరు నిలబెట్టారు, నా పైన బాధ్యత పెరిగింది. గడిచిన 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది తొలి అడుగు మాత్రమే, ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, అంటే ఈరోజు ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. జీతాలు కానీ, పెన్షన్ కానీ, తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, మెగా జాబ్ క్యాలెండర్ కానివ్వండి, ఇవన్నీ చేయాలంటే ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. అయినా కూడా పర్వాలేదు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, డబ్బులు ఈరోజు కాకపోతే రేపు సంపాదిద్దామని అభివృద్ధి పదంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నారు. ప్రజలందరూ ఆలోచించాలి. 5 సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయాం, పెట్టుబడి రాలేదు, పరిశ్రమలు రాలేదు. అలాంటిది ఆగిపోయిన పనులని తిరిగి ప్రారంభించాం. ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది, ఒక గూగుల్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. ఇంకో పక్కన ఫైటర్ జెట్ తయారు చేసే ఆమ్కా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పినట్లు ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా ఈరోజు పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మా లక్ష్యం ఒకటే, అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. 2 కలిసికట్టుగా ముందరికెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఇది 2 కలిసికట్టుగా తీసుకెళ్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, మీకోసం అహర్నిశలు కష్టపడడానికి మేమున్నాం. ఈరోజు మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇలా కేంద్రంతో సంబంధించిన అన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే గౌరవ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కనుకనే. మన లక్ష్మీ నరసింహస్వామి గుడి కోసం ప్రత్యేకంగా స్కీము ఉండాలి. ప్రసాదం 2 ద్వారా ఏకంగా నిధులు తీసుకురావాలని గౌరవ మంత్రి గారు నేను కోరితే, ఏకంగా టూరిజం మినిస్టర్ గారిని కలిసి ఆయన పక్కన కూర్చుని నాకు ఫోన్ కొట్టి ఆయన చేత కమిట్మెంట్ కూడా చేయించిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే కలిసికట్టుగా పనిచేస్తే ఎంత అద్భుతంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే దానికి మంగళగిరి ఒక ఉదాహరణ. మీ ఆశీస్సులు ఒక పక్కన మీ కొడుకు లాంటి నాకు, ఇంకొక పక్కన మన పెద్దన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎప్పుడు ఉండాలని ఈ సభాముఖంగా నేను ఆశిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మంగళగిరిలో ప్రత్యేకంగా అనేక పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే దిశగా మేము పనిచేస్తామని ఈ సభాముఖం మీ అందరికి హామీ ఇస్తూ, నాడు నేడు ఎప్పుడు ఒకటి చెప్తా. ఎంతోమంది నన్ను అడిగారు, ఓడిపోయినది ఇక్కడ 91,000 మెజార్టీ ఎట్టు గెలిచామని. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డా, మంగళగిరి ప్రజలతో అనుసంధానమయ్యా,
వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా, వాళ్ళతో కలిసికట్టుగా జీవితాంతం ప్రయాణం చేస్తానన్న భరోసా కల్పించా. అందుకే నాకు ఆ మెజార్టీ గెలిపించారని చెప్తాం జరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు. కానీ ఒక విషయం చెప్పాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు 7 సార్లు ఒక నియోజకవర్గంలో గెలిచారు. ఆ నియోజకవర్గం పేరు కుప్పం. మేమందరం ఎప్పుడు కుప్పం వైపు చూసి ఎలా పనులు చేయాలని తెలుసుకున్నాం. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అక్కడ కుప్పంలో ఉన్న మా మిత్రులు చెప్పి మంగళగిరికి వెళ్ళి నేర్చుకోండి ఎలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పే పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చాం. 6 నిమిషాలు కష్టపడదాం, అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పట్లేదు, అన్ని కోరికలు తీర్చామని చెప్పట్లేదు. అది దేవుడి వల్ల కూడా సాధ్యం కాదు. కానీ మీకోసం పనిచేస్తున్నాం, కష్టపడుతున్నాం, 6 నిమిషాలు అందుబాటులో ఉంటున్నాం. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని ఈ సభాముఖంగా ప్రజలందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much for your visionary and motivating address. Live telecast now. Live telecast of Honorable Prime Minister's program. के साथ फतेहपुर, पनकीरताम, विंध्याचल, ऐशबाग, मोती नगर, शामली ਅਤੇ ਧਾਮਪੁਰ। ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਪੱਛਮੀ ਬੰਗਾਲ ਦੇ 2 ਸਟੇਸ਼ਨ ਜਲਪਾਈਗੁੜੀ ਅਤੇ ਹਲਦੀਬਾੜੀ, ਅਸਾਮ ਦਾ 1 ਮਾਂਜਬਾਟ, ਹਰਿਆਣਾ ਦੇ 2 ਨਿਰਵਾਣਾ ਅਤੇ ਕਾਲਕਾ, ਪੰਜਾਬ ਦੇ 4 ਜਲੰਧਰ ਛਾਉਣੀ, ਮੁਕਤਸਰ, ਆਨੰਦਪੁਰ ਸਾਹਿਬ ਅਤੇ ਸਾਹਿਬਜ਼ਾਦਾ ਅਜੀਤ ਸਿੰਘ ਨਗਰ ਮੋਹਾਲੀ, ਉੱਤਰਾਖੰਡ ਦਾ 1 हर्रावाला, हिमाचल प्रदेश का अंब अंदौरा स्टेशन अते आंध्र प्रदेश के 3 रैनपाड़ू, कुंभम अते मंगलगिरी, तेलंगाना का 1 हाईटेक सिटी, छत्तीसगढ़ के 3 चंपा, बालोन अते सरोना, झारखंड के 2 मूरी अते पिस्का, केरलम के 6 नीलाबुर रोड, परम्पनगाड़ी, तलशेरी, तिरूर, अंगमाली, कालडी अते चलकुड़ी, तमिलनाडु के 3 चैन्या पार्क, चिनसलेम अते कन्नूर, कर्नाटक के 4 बंटवाल, अर्नावत, बदामी अते कोप्पल, गुजरात के 4 गंधोरा, प्रतापनगर, पोरबंदर अते भगती नगर स्टेशन शामिल ने। विशाल संख्या में उपस्थित जन समुदाय का हम बहुत बहुत हार्दिक स्वागत करते हैं। कुछ ही क्षणों में हमारे माननीय प्रधानमंत्री जी यहाँ पर
इस परिसर में उपस्थित होंगे। ये पुनर्विकसित जलंधर छावनी रेलवे स्टेशन बहुत ही सुंदर दिख रहा है। आज सुशोभित है। आवकार देने के लिए विश्व नेता और भारत को विश्व गुरु का स्थान दिलाने वाले हमारे आदरणीय और यशस्वी प्रधानमंत्री जी यहां पर पधार रहे हैं। आप देख सकते हैं कि सुंदर तरीके से इसे सजाया गया है। यहां पर यहां की विशेषता पंजाब की फुलकारी, उसकी भी पेंटिंग आप विविध कॉलम पर देख सकते हैं।